హలో ఫ్రెండ్స్, నమస్తే. హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు లాటరీ విధానంలో మంజూరు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ నెల 10వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ అనేది ముగినుంది. ఒక్కరోజే గడువు ఉండడంతో చివరి నిమిషంలో దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత ఇందిరమ్మ ఇళ్లను ఎలా కేటాయించాలనే దానిపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. అదే లాటరీ విధానం. దరఖాస్తుల పరిశీలన అర్హతలు నిర్ధారించిన అనంతరం లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత లాటరీ ప్రక్రియ చేపట్టి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించినారు. ఇప్పటికీ ఈ ప్రక్రియకు సంబంధించి నిబంధనలు అధికారులు రూపొందించారు. ఈ నెల 20వ తేదీన లాటరీ ప్రక్రియ చేపట్టాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కేవలం అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు పారదర్శకంగా చేపట్టాలని అధికారులు జాగ్రత్త తీసుకుంటున్నారు. హైదరాబాద్ పరిధిలో 16 నియోజకవర్గాల తొలి విడతలో 7,340 ఇళ్లను కేటాయించున్నారు. వీటి కోసం శనివారం వరకు 35,125 దరఖాస్తులు వచ్చాయి. ఈ విషయాన్ని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి గౌతమ్ ప్రకటించారు. ఈ ప్రక్రియ ఇల్లు మంజూరు కాని దరఖాస్తుదారులకు నిరాశ చెందాల్సిన అవసరం లేకుండా వారు దరఖాస్తు ఫీజు కింద చెల్లించిన 10,000 రూపాయల డిపాజిట్ మొత్తాన్ని నేరుగా రిఫండ్ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధాని వ్యాప్తంగా మొత్తం 1,00,000 మంది నిరుపేదలకు ఇళ్లను మంజూరు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. కూకట్పల్లి నియోజకవర్గం నుంచి అత్యధికంగా 5,233 దరఖాస్తులు రాగా, ఖైరతాబాద్ నుంచి 4,394, కుత్బుల్లాపూర్ నుంచి 4,121, నాంపల్లి నుంచి 3,613, మలక్పేట నుంచి 2,846, శేర్లింగంపల్లి నుంచి 2,530, అంబర్పేట నుంచి 2,357, కార్వాన్ నుంచి 1,574, రాజేందర్ నగర్ నుంచి 1,493, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి 1,374, మేడ్చల్ నుంచి 1,153, బహదూర్పూర్ నుంచి 1,135, సనత్ నగర్ నుంచి 1,046, మల్కాజ్గిరి నుంచి 1,033 దరఖాస్తులు వచ్చాయి. తొలి విడతలో మంజూరు చేయనున్న ఇళ్ల కంటే దరఖాస్తుల సంఖ్య 4.5 రెట్లు ఎక్కువగా ఉంది. దీంతో లాటరీ ద్వారా ఎవరికి వస్తాయనేది ఆసక్తిగా మారింది.